దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ధ్యానం చేయటానికి నిర్ణయించుకున్నాం. నేను కూడా దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో ధ్యానం చేయటంలో ఉన్నటువంటి ఆ సంతోషమేంటో దానిని నేను నేర్చుకున్నాను. అది విశ్వాస జీవితాన్ని ఎంతగా బలపరుస్తూ ఉందో దానిని నేను నేర్చుకున్నాను. అందుచేతనే ప్రతి చోట ఒక క్రమమైనటువంటి వాక్య ధ్యానం అవసరమని నేను బోధిస్తూ ఉన్నాను. నెహెమ్యా చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ వినిపించేటువంటి ఏర్పాటు చేశాడు. అప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇది మీకు నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనంలో కనపడుతుంది. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి అనే మాట. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. దేవుని వాక్యాన్ని స్పష్టముగా చదవటం, జనులు గ్రహించినట్లుగా అర్థం చెప్పటం, ఇవి రెండు కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు. సంఘ కాపరిగా నా బాధ్యత ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వటం కాదు, దేవుని వాక్యాన్ని నేర్పించటం నా బాధ్యత. సో అందుచేత సందేశాలు ఒక ప్రీచింగ్ కొరకు నేను సిద్ధపడను, దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడతాను. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని గ్రహించాలి అంటే ఖచ్చితంగా నా వైపు నుండి మీ వైపు నుండి కూడా ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని, దానిని అర్థం చేసుకోవాలని, దాని ప్రకారంగా ప్రభు ఏదైతే మనకు నేర్పిస్తూ ఉన్నాడో ఆ ప్రకారంగా జీవించాలనేటువంటి మనస్సు మనకు ఉంటేనే తప్ప ఇందులో ఉన్నటువంటి సత్యం మనకు అర్థం కాదు. అసలు ఇంతకీ ధ్యానాల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ధ్యానాల యొక్క ఉద్దేశం చాలా మహోన్నతమైనది. దేవుని యొక్క వాక్యము మన ఇహలోక సంబంధమైన తాత్కాలికమైన జీవిత అభివృద్ధి కొరకు కాదు అన్న విషయాన్ని మొట్టమొదట మనం గమనించాలి. అలా అయితే దేవుడు ఈ లోకంలో మనల్ని అభివృద్ధి పరచడా అంటే అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఈ సమస్తాన్ని నీ కొరకే చేశాడు. ఆయన చేసిన దానిలో ఏది కూడా నీకు దక్కకుండా ఆయన తీసివేయడు. సమస్తం నీ కొరకే, నీకు అనుగ్రహించాడు ఆయన. అయితే దేవుని వాక్యము మాత్రం ఈ ఇహలోక సంబంధమైన భౌతికమైన జీవిత పరిధిని దాటి నిన్ను నిలబెట్టాలని ఆశతో దేవుడు ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఏంటి ఆ మహోన్నతమైన ఉద్దేశం? మన ఎఫెసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు దాన్ని చూసాం. 4వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో ఉంటుంది. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను అన్నదానికి మనం క్రిందన చదివితే దేవుని వాక్య పరిచర్యను నియమించాను అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ఇంత క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అంటే దేవునికి ఒక మహోన్నతమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కనుక క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగుట కొరకు ఈ ప్రయాస అంతా మనం పడుతూ ఉన్నాం, లేక ఈ యొక్క ధ్యానాలన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఓకే, ఈరోజు నుండి నేను
మరో పుస్తక ధ్యానాన్ని మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఆ పుస్తకం ఏంటో. ఏంటండి? తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ధ్యానాలు మనం ప్రారంభిస్తూ ఉన్నాం గనక మీరు మీ వ్యక్తిగత ధ్యానాలలో తిమోతి పత్రికను చదవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ బైబిల్‌లో మొదటి పేజీల్లో మీకు విషయ సూచిక ఉంటది. పుస్తకాల పట్టిక ఉంటది. దాన్ని ఒకసారి చూడండి. చూసి క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకముల పట్టిక చూడండి. అందులో మనం గమనిస్తే 27 పుస్తకాలు మనకి కనపడతాయి. ఈ 27 పుస్తకాలు కలిపి క్రొత్త నిబంధన అని మనం చెబుతూ ఉన్నాం. ఇందులో చాలా పత్రికలు ఉన్నాయి. అపోస్తుల కార్యములు తర్వాత రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు, ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా కొన్ని పత్రికలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా పత్రికలు అని వ్రాయబడినటువంటివి యూదా పత్రిక వరకు మనం గమనిస్తే అవన్నీ కూడా మొత్తం 14, 9 మొత్తం 23 పుస్తకాలు పత్రికలే. ఈ పత్రికలను 2 భాగాలు చేశారు బైబిల్ పండితులు. ఆ 2 భాగాలలో యాకోబు పత్రిక నుండి, అంటే హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక, యాకోబు పత్రిక నుండి యూదా పత్రిక వరకు సార్వత్రిక పత్రికలు అంటారు వీటిని. జనరల్ ఎపిసల్స్. అంటే ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాయడం కాకుండా క్రైస్తవులందరినీ ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రికలుగా వాటిని పేర్కొన్నారు. మిగిలిన పత్రికలు మనం గమనిస్తే రోమాలో ఉన్న సంఘమునకు, లేక కొరింతులో ఉన్న సంఘమునకు, లేక ఎఫెసులో ఉన్న సంఘమునకు అని వ్రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. కానీ ఇవి అలా రాయరు. ఇవి అందరికీ జనరల్గా ఉద్దేశించి వ్రాయబడినటువంటి పత్రిక. కాబట్టి వీటిని జనరల్ ఎపిసల్స్ లేక సార్వత్రిక పత్రికలు అని అన్నారు. ఈ సార్వత్రిక పత్రికలు వ్రాసినటువంటి వ్యక్తులు 4 ఉన్నారు. యాకోబు వ్రాశాడు, పేతురు వ్రాశాడు, యోహాను వ్రాశాడు, యూదా రాశాడు. యాకోబు 1 పత్రిక రాశాడు, పేతురు 2 పత్రికలు రాశాడు, యోహాను 3 పత్రికలు రాశాడు, యూదా 1 పత్రిక వ్రాశాడు. ఈ 4 వ్రాసినటువంటి పత్రికల్లో నుండి 1 పత్రిక మనం ధ్యానం చేస్తాం. ఏంటండి అది? గుర్తుందా? యూదా పత్రిక. యూదా పత్రిక అదే ఫస్ట్ మనం ధ్యానం చేసినటువంటి పత్రిక. అందులో ఒకే ఒక అధ్యాయం ఉంది, కానీ ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను చాలా వివరంగా మనం ధ్యానం చేస్తాం. సో జనరల్ ఎపిసల్స్లో నుంచి 1 పత్రిక మనం ధ్యానం చేస్తాం. దేవుని చిత్తమైతే మిగిలిన పత్రికలు కూడా సమయాన్ని బట్టి తర్వాత దినాల్లో ధ్యానం చేద్దాం. అయితే ఆ తర్వాత ఇంకా మిగిలిన పత్రికలు ఉన్నాయి. రోమీలకు రాసినటువంటి పత్రిక నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వరకు. ఈ పత్రికలన్నింటినీ కూడా పౌలు వ్రాసినటువంటి పత్రికలు అని అన్నారు, లేక పాలైన్ ఎపిసల్స్. పౌలు వ్రాసినటువంటి పత్రిక. ఈ పౌలు వ్రాసినటువంటి పత్రికలలో వాటి యొక్క కాలాన్ని బట్టి, అంటే అవి వ్రాయబడిన కాలాన్ని బట్టి, అలానే అందులో ఉన్నటువంటి విషయాన్ని బట్టి మరలా 3 గుంపులుగా చేశారు. 3 గుంపులుగా చేశారు. చూడండి, అక్కడ మీకు అధ్యాయాల వెరసి లేక విషయ సూచిక ఉంది కదా, అందులో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. రోమా పత్రిక, అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, గలతీ పత్రిక, మొత్తం ఇన్ని 4. వీటితో పాటు కలిపి తెస్సలోనికయ పత్రికలు 2, మొదటి పత్రిక, 2వ పత్రిక. మొత్తం ఈ పత్రికలన్నింటినీ కూడా పౌలు తొలిసారిగా వ్రాసినటువంటి పత్రికలు లేక తొలుత పత్రికలు అని అన్నారు.
ఈ పత్రికల్లో ఉన్నటువంటి విషయం అంతా ఏంటి అంటే, పౌలు సువార్తను ప్రకటించాడు, సంఘాలు స్థాపించబడ్డాయి. చాలా సంఘాలలో అప్పుడప్పుడే నూతనంగా యేసుక్రీస్తుని తెలుసుకొని లోపలికి వచ్చిన వారు ఉన్నారు. అయితే అలా యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారిలో కొంతమంది కేవలం మొత్తం కుటుంబం అంతట్లో నుంచి వారు ఒక్కరే రక్షించబడినటువంటి విశ్వాసులు ఉన్నారు. అలానే కొన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి, కానీ వారి యొక్క బంధువర్గం అంతా రక్షించబడలేదు. లేక కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడలేదు, కానీ కొంతమంది రక్షించబడ్డారు. వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి వారి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత. పౌలు ప్రకటించేటువంటి విశ్వాస వాక్యాన్ని అనుసరించి వారు జీవిస్తూ ఉండగా వారి స్వంత ప్రజల నుండి చాలా సమస్యలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఏం జరిగిందంటే, వీరు తెలియక ఇటు క్రైస్తవ్యంలోనూ అటు వారి యొక్క స్వంత పాత ఆచారాలలోనూ కూడా రెండు వైపులా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి తొలి దశలో ఉన్నటువంటి విశ్వాసులకు అవసరమైనటువంటి సంగతులను ఈ పత్రికలలో వ్రాయటాన్ని మనం చూస్తాం. అందుకనే వీటిని సువార్త పత్రికలని కూడా అంటారు. అంటే సువార్తను ప్రకటించగా వారికి ఎదురైనటువంటి సమస్యలు, వారు సువార్త యందు విశ్వాసం ఉంచినప్పుడు వారికి ఎదురైనటువంటి సమస్యల్ని పౌలు డీల్ చేస్తూ వారికి ఉత్తరాలన్నీ కూడా వ్రాసాడన్నమాట. సో అవి తొలి పత్రికలు. ఈ పత్రికల్లో నుంచి ఒక పత్రిక ధ్యానం చేస్తాం మనం. ఏం పత్రిక అన్నది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానం చేస్తాం. ఇది మీకు గుర్తుండే ఉండాలి. నాకు సమాధానాలన్నీ ఇటువైపు నుంచే వస్తున్నాయి. మిగిలిన వారు కూడా చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను కదండి. సో కాబట్టి మీరు కూడా కొంచెం ఆలోచించాలని కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత పౌలు మరలా పత్రికలు రాశాడు. అప్పుడు మరొక సెట్ ఆఫ్ లెటర్స్ ఏంటి అవి? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక, దానికి తోడు ఫిలేమోను పత్రిక కూడా. మొత్తం 4 పత్రికలు. ఈ 4 పత్రికలలో మరో సంగతిని అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు బోధించాడు. ఈ 4 పత్రికల్లో మనం ఒక పత్రిక ధ్యానం చేశాం. ఏ పత్రిక అది? ఎఫెసీ పత్రిక. థ్యాంక్ యూ. సో ఎఫెసీ పత్రికను ధ్యానం చేశాం. ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి విషయం ఏంటి? సంఘము ఎడల దేవుని యొక్క మహాప్రణాళిక ఏంటి అనే సంగతిని అపోస్తులైన పౌలు ద్వారా సంఘానికి తెలియపరిచాడు. ఇలాంటి దేవుని మహాప్రణాళికను ప్రత్యక్షపరిచేటువంటి పత్రికలే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై, అలాగనే ఫిలోమోను పత్రిక. ఈ 4 పత్రికలు కూడా. సో వీటిని మధ్యస్థ పత్రికలు లేక మరోసారి అంటే తర్వాత మళ్ళీ రెండవసారి రాసినటువంటి పత్రికలుగా మనం చూస్తాం. సో ఇందులో దేవుని మహాప్రణాళిక వివరించబడింది. ఇక తర్వాత 3వ సెట్లో మరికొన్ని పత్రికలు ఉన్నాయి. అవి ఏంటండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక కూడా ఉంది, కానీ దాన్ని సెపరేట్ కేటగిరీలో పెట్టారు. సో కనుక దాన్ని మనం దీంతో కలపట్లేదు. సో తిమోతి పత్రిక, అలానే తీతు పత్రిక. తిమోతికు రాసిన పత్రికలు 2, తీతుకు రాసినటువంటి పత్రిక 1. ఈ పత్రికలను, ఈ 3 పత్రికలను ఏమంటారంటే కాపరి పత్రికలు. వ్యక్తిగత పత్రికలు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని అడ్రస్ చేస్తూ రాశారు కాబట్టి వ్యక్తిగత పత్రికలు అనొచ్చు. కానీ ఆ వ్యక్తులు కాపరులు గనక కాపరి పత్రికలు అని మనం అంటాం. ఆ వ్యక్తులు కాపరులు. తిమోతి ఎఫెసు సంఘంలో కాపరత్వం చేస్తున్నాడు. తీతు క్రేతు సంఘంలో కాపరత్వం చేస్తూ ఉన్నాడు. వారికి ప్రత్యేకంగా ఈ పత్రికలు రాసినందుచేత వీటిని కాపరి పత్రికలు అని కూడా అంటారు. ఇందాక మనం చెప్పుకున్న ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సై, ఫిలోమోన్ పత్రికలు ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే చెరసాల పత్రికలు అని కూడా అంటారు.
ఎందుకు అంటే చెరసాలలో నుంచి వ్రాసాడు ఆ పత్రికలు 4ను. అందువలన వాటిని చెరసాల పత్రికలు అని కూడా అంటారు. అయితే ఈ 3 పత్రికలు తిమోతికి రాసిన మొదటి పత్రిక గాని, రెండో పత్రిక గాని, తీతు పత్రిక గాని, ఈ పత్రికలు ఒక వ్యక్తికి వ్రాసాడు. కానీ ఆ వ్యక్తికి వ్రాసినప్పుడు అదేదో ఫ్రెండ్లీగా ఒక వ్యక్తికి రాసినటువంటి పత్రిక కాదు గాని, వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్య, కాపరత్వం, కాపరిగా వారు పనిచేస్తూ ఉన్నారు గనక, పరిచర్య చేస్తూ ఉన్నారు గనక, సంఘానికి ఉపయోగపడేటువంటి విషయాలను వారు ఏ రీతిగా సంఘములో అమర్చాలో, లేక సంఘాన్ని ఏ రీతిగా నడిపించాలో అనే సంగతులను గురించి వ్రాశాడన్నమాట. ఇవి కాపరి పత్రికలు. సో ఈ రోజున మనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. గురువారం పూట మనకి బైబిల్ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. వారం మధ్య ఆరాధన అంటారో ఏమంటారో తెలియదు కానీ దట్ ఈస్ మెంట్ ఫర్ బైబిల్ స్టడీస్. ఆ గురువారం పూట జరిగేటువంటి బైబిల్ స్టడీస్లో కూడా మనము ఒక క్రమమైన రీతిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ చాలా టాపిక్స్ని డీల్ చేయటం జరిగింది. అసలు సువార్త అంటే ఏంటి అనే దగ్గర ప్రారంభించి చాలా అంశాలు డీల్ చేస్తాం. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి అనే విషయాల వరకు చాలా ధ్యానం చేస్తాం. అలా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి క్రమములో తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికను కూడా ధ్యానం చేస్తాం. అలానే అపోస్తుల కార్యముల ధ్యానాన్ని కూడా చేస్తాం. సో వచ్చిన వారు ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటారు, రాని వారికి అవునా అనిపిస్తుంది. కానీ మీరు వస్తే మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా, వీలైన వారందరూ కూడా ఈ గురువారపు బైబిల్ స్టడీస్లో పాల్గొవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆ గురువారపు బైబిల్ స్టడీస్ ఎంతో దీవెనకరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనం దగ్గరగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒకవేళ సందేహం ఉన్నా వెంటనే అడగటానికి అవకాశం ఉంది. కాబట్టి గురువారపు బైబిల్ స్టడీస్లో మరి మీలో అందరూ పాల్గొవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ ధ్యానాలు చేస్తూ ఉండగానే మధ్యలో చాలా రకాలైనటువంటి టాపిక్స్ని మనం డీల్ చేసుకుంటూ వచ్చాం. వాటన్నిటిని నేను ఇప్పుడు జ్ఞాపకం చేయాలని అనుకోవట్లేదు, కానీ తర్వాత మీరు మీ నోట్స్ని బహుశా పరిశీలిస్తే మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ సంగతులన్నీ ఒక క్రమంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటి, లేక దేవుడు ఇలాంటి ఒక ధ్యానాన్ని మనకిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అంటే, మనం మొదటే చెప్పుకున్నట్లు నీ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకే దేవుడు వీటిని అనుగ్రహించాడు. కాబట్టి ఇవన్నింటినీ ధ్యానం చేసిన తరువాత నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, నేను ఏ స్థితిలో ప్రభు ఎదుట నిలబడగలుగుతూ ఉన్నాను అనే సంగతిని అనుక్షణము మనం పరీక్షించుకోవటం మనకి ఎంతైనా అవసరమని దీనిని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికను చూద్దాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఈ వచనాలను బట్టి మనకి అర్థమైన సంగతి ఏంటంటే, పౌలు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు, తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు అని మనకి సింపుల్గా అర్థమైంది. సో ఈరోజున నేను బహుశా ఈ పత్రికలోని విషయాలన్నింటినీ కూడా డీల్ చేయలేకపోవచ్చు, కానీ జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ మాత్రం ఇస్తాను.
ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులను గూర్చినటువంటి సంగతి. బహుశా అందులో ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి పౌలుని గురించి మాత్రమే కొన్ని సంగతులు నేను మీకు చెప్పవలసి ఉంటది. పౌలు అనే ఈ మాటకి చిన్నవాడు అని అర్థం. ఇది లాటిన్ భాషా పదం. చాలాసార్లు అనేక మంది క్రైస్తవులకు, బోధకులకు ఉన్నటువంటి ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, రక్షింపబడక పూర్వము ఈయన సౌలు, రక్షింపబడిన తర్వాత పౌలు అని చాలామంది అభిప్రాయపడతారు. కానీ అది తప్పుడు అభిప్రాయం. హెబ్రీ భాషలో సౌలు అని పేరు కలిగినటువంటి వాడు ఆ దినాలలో అక్కడ రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు వారు వాడినటువంటి భాష లాటిన్ భాష. సో ఆ లాటిన్ భాషలో పౌలుగా పిలువబడ్డాడు. అఫ్కోర్స్ సౌలు అని హెబ్రీ భాషలో పిలువబడినటువంటి ఆ పేరుకిని, పౌలు అని లాటిన్ భాషలో పిలువబడినటువంటి ఈ పేరుకుని అర్థం ఒకటి కాదు. రెండింటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. కానీ సౌలు రక్షింపబడక పూర్వం సౌలని, రక్షింపబడిన తర్వాత పౌలు అని చెప్పేటువంటి మాట మాత్రం తప్పు. దేవుడు అతని పేరు మార్చలేదు. అలానే పౌలు కూడా తన పేరుని మార్చుకోలేదు. అది ఆ రీతిగా వాడుకలో వచ్చిందంతే. కాబట్టి దాని మీద మనం ఆధారపడి ఏ సందేశాన్ని కూడా చెప్పటానికి లేదు. ఒకవేళ చెప్పినా అది అంత నిజం కాదు. సౌలు అనేటువంటి ఈ మాట బహుశా ఇతనికి పేరు ఎందుకు వచ్చి ఉంటుందంటే ఒక ఊహ. ఇది నిజమని ఇలాగే జరిగిందని నేను చెప్పట్లేదు. ఒక ఊహ ఏంటి అంటే, సౌలు బెన్యామీను గోత్రీకుడు. ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు కూడా బెన్యామీను గోత్రీకుడే. కనుక బహుశా అలాంటి ఒక ప్రముఖమైనటువంటి పేరు ఈయనకి పెట్టారేమో మనకు తెలియదు. కానీ సౌలు అనేటువంటి ఈ పేరుకి హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే ప్రార్థించగా కలిగినటువంటి వాడు అని. ప్రార్థించగా కలిగినటువంటి వాడు అని అర్థం. లాటిన్ భాషలో పౌలు అని ఈ పేరు మారినప్పుడు పౌలు అనే మాటకి అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం. ఒకవేళ నిజంగా పేరు మార్చుకున్నాడు అని మనం అనుకుంటే ముందున్న పేరు కంటే ఇంకా మంచి పేరు పెట్టుకోవాలి కదా. కానీ ముందున్న పేరుకేమో ప్రార్థించగా కలిగిన వాడు అనేటువంటి మంచి పేరుంటే తర్వాత వచ్చిన పేరు పౌలు చిన్నవాడు అని అర్థం. దాన్ని ఎలా మార్చేసుకుంటాడు? ఇంకా మంచి పేరు పెట్టుకుంటాడు. ఇంకా ఏదైనా శ్రేష్టమైన మంచి అర్థం వచ్చే పేరు ఏదైనా పెట్టుకుంటాడు. అంతేగాని చిన్నవాడు అని ఎందుకు పెట్టుకుంటాడు? కాబట్టి ఇది కేవలం ఆయన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మారినటువంటిది కాదు, కానీ అప్పటికి ఉండేటువంటి ఆ యొక్క భాషను బట్టి మారినటువంటిది. నా పేరు గిడియన్ అని చెప్తాను నేను. కానీ కొంతమంది గిద్యోను అని పిలుస్తారు తెలుగులో, అచ్చ తెలుగులో. ఓకే, మంచిదే. వారికి అలా పిలిచినప్పుడు నేను పేరు మార్చుకోలేదు, అది వారి ఇష్టం. గిద్యోను అని పిలిచినా నేను పలుకుతాను, గిడియన్ అని పిలిచినా నేను పలుకుతాను. ఈ రెండు పేర్లు ఒకటే. కాకపోతే ఆ వ్యావహారిక సాంప్రదాయాలను బట్టి కొన్నిసార్లు పేర్లు అలాగా మారుతూ ఉంటాయి. అంతే తప్ప పేరుకి ఇక్కడ పెద్ద విశేషమేమీ లేదని మనం తెలుసుకోవాలి. అయితే మామూలుగా చూస్తే ఈ పౌలు శరీర రూపానికి కూడా బలహీనుడు అని 2 కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. 10వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనపడుతుంది. అతని యొక్క పత్రికలు చాలా ఘనమైనవి కానీ శరీర రూపమునకు అతడు బలహీనుడు అంటాడు. బహుశా ఈ పౌలు పొట్టివాడేమో మనకు తెలియదు, అతని యొక్క రూపమేంటో మనకు తెలియదు, కానీ బలహీనుడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. అలానే పౌలు అనేటువంటి పేరులో కూడా చిన్నవాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు అది. ఒక మిషనరీ అరకు ప్రాంతంలో పనిచేసేవాడు. అతని పేరు రాజమణి. బాప్టిస్ట్ సంఘం భీమునిపట్నం వీరు ఆ మిషనరీకి సహకారాన్ని అందించారు చాలా కాలం. బహుశా మీలో కొంతమందికి గుర్తుండి ఉంటుంది రాజమణి.
అతడు తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఆ మధ్య చనిపోయాడు కూడా యాక్సిడెంట్‌లో. అయితే అతను అక్కడికి మిషనరీగా వెళ్ళిన తర్వాత అతన్ని అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా రాజమణి అని పిలవకుండా భల్లు అన్న అని పిలుస్తారంట. భల్లు అన్న ఏంటి అంటే అతనికి శరీరం నిండా రోమాలుంటాయండి. చాలా ఒత్తుగా ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చాడు గూడా. సాక్ష్యం గూడా చెప్పాడు. ఆయనొచ్చాడు. ఆయనకి మనం ఇక్కడ ప్రార్థన కూడా చేస్తాం. సో, అడవిలో నివసించేటువంటి వారికి అలా శరీరం నిండా రోమాలుండేటువంటి ఒక జంతువు గుర్తొచ్చింది ఆయన్ని చూస్తే. భల్లూకం అంటే ఎలుగుబంటి. సో, కాబట్టి ఇతన్ని ఏమని పిలిచేవారంటే భల్లు అన్న అని పిలిచేవారు. బల్లు అనే పేరు ఆయన మార్చుకోలేదు. అక్కడ స్థానికంగా అలాగ వాళ్ళు మార్చేశారు. కనుక అది అతని యొక్క రక్షణకు సంబంధించిన విషయం కాదు. అది మార్పు కాలక్రమేణా వచ్చినటువంటిది. ఆ పరిస్థితులను బట్టి వచ్చేటువంటిది. సో, అలాగనే ఈ పౌలు, సౌలు ఇలాంటి ఈ మాటలు కూడా వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదైతేనేమి ఆయన శరీర రూపానికి ఎలా కనిపించినా ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప వీరుడే. ప్రభువు కోసం గొప్ప పరిచర్య చేశాడు ఆయన. మనం నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే అందులో సగానికి పైగా పుస్తకాలు ఈయన రాసినవే, లేక దేవుడు ఈయన ద్వారా బయలుపరిచినటువంటివే. అంతటి అద్భుతమైనటువంటి సేవ చేశాడు. మొత్తం అన్య ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించినటువంటి ఘనత ఈయనకు ఉంది. ఎన్నో సంఘాలను స్థాపించాడు. ఎంతోమందిని జీవితాలను బాగు చేశాడు. ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దాడు. అందులో ఈ తిమోతి, తీతు ఇలాంటి వారు మనకి కొన్ని మచ్చు తునకలన్నమాట. కాబట్టి అతడు శరీర రూపం ఎలా ఉన్నా అతడు ఆధ్యాత్మికంగా మాత్రం చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. విశ్వాసంలో చాలా పటిష్టంగా ఉన్నాడు. అలానే సేవలో కూడా చాలా అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వాడు. ఈయన యూదుల కుటుంబంలో పుట్టాడు, కానీ పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి ఈయన. సో, ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా రిచ్గా ఉంది. హెబ్రీలో ఇతని పేరు సౌలు. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం. ఇతడు చాలా మతాసక్తి కలిగినటువంటి వాడు. స్టెఫను చనిపోయినప్పుడు ఆ మరణాన్ని ఆమోదించిన వారిలో సౌలు ముఖ్యుడు. ఎందుకంటే ఈ స్టెఫన్ని చంపటానికి వచ్చినటువంటి వారందరూ కూడా వారి యొక్క వస్త్రాలు పౌలు పాదాల దగ్గర పెట్టారంట. పౌలు ఆమోదించాడు. అయితే సంఘాన్ని చాలా హింసించినటువంటి వాడు కూడా. స్టెఫను మొదలుకొని ఆ తర్వాత సంఘాన్ని, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవటానికి ఈయన పని చేసినటువంటి వాడు. అలా చెయ్యటం దేవుని సేవ అని భావించినటువంటి వాడు. ఆ క్రమంలోనే దమస్కు పట్టణానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో యేసుక్రీస్తు యొక్క మహిమ దర్శనాన్ని చూసి ఆయన మార్పు చెందాడు. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఇక అప్పటి నుండి ప్రభువు కోసం జీవించాడు. కొంతకాలం ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత దమస్కులోనికి వచ్చి సువార్తను ప్రకటించాడు. దమస్కు ప్రజలు అతన్ని చంపటానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి పారిపోయి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఉన్నవారు అతన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఇంతకుముందు క్రైస్తవులను హింసించిన వాడు ఇతడు, కాబట్టి ఇప్పుడు ఏదో మారువేషం వేసుకొని వచ్చాడు అని చెప్పి వారు అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత బర్నబా వలన అతడు సంఘంలోనికి ఆహ్వానించబడతాడు. ఇక అప్పటి నుంచి ప్రభు యొక్క సేవను చేశాడు. ఆ తర్వాత అంతియోకయ ప్రాంతంలో సంఘం ఏర్పడిందని తెలిసి అపోస్తలులు ఈ బర్నబాను, పౌలుని ఇద్దరిని కూడా బర్నబాను అక్కడికి పంపించినప్పుడు బర్నబా పౌలును కూడా తీసుకొని వస్తాడు. సో, అక్కడ అంతియోకయలో వారు సంఘ పెద్దలుగా కాపరత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పౌలుని, బర్నబాను ఇద్దరిని కూడా దేవుడు తన యొక్క సేవ కోసం పిలిచాడు. అప్పుడు సంఘం అంతా కూడా కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, మీరు చేసేటువంటి పరిచర్యలో మేము కూడా పాలిభాగస్తులం,
మేము మీకు సహకరిస్తాం అని తెలియజేస్తూ వారిని సేవకు పంపించారు. అప్పటి నుంచి 3 మిషనరీ యాత్రలు చేశాడు పౌలు. ఈ 3 మిషనరీ యాత్రల్లో ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. అందులో ఈ ఎఫెసు సంఘం కూడా ఒకటి. ఎఫెసు సంఘం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘం ఆసియా ప్రాంతంలో. ప్రస్తుతం ఎఫెసు అనే ఈ ప్రాంతం టర్కీలో ఉంటుందని మనకి బాగా తెలుసు. టర్కీని గూర్చిన విశేషాలు మనకి బాగా తెలుసు. సో ఆ తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే అపోస్తులైన పౌలు యెరూషలేములో బంధించబడతాడు. ఇక అక్కడి నుండి ఆయన రోమాకు తరలించబడతాడు. చక్రవర్తి దగ్గరే నేను చెప్పుకుంటాను అని చెప్పాడు. అందుకని రోమాకు తీసుకెళ్తారు. రోమాకు వెళ్ళిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాల కాలం అతడు ఒక అద్దె ఇంట్లో ఉంటాడంట. అతడు బందీగానే ఉన్నాడు, కానీ అతడు సెపరేట్గా ఒక ఇంటిలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తిగా తనకిష్టం వచ్చినట్లుగా బయటికి వెళ్ళిపోవటానికి లేదు. అండర్ హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఎప్పుడు కూడా సైనికులు అతన్ని కాపలా కాస్తూ ఉండేవారు. అక్కడి నుండి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక రాశాడు. ఈవెన్ అలాంటి చెరసాల్లో ఉన్నప్పుడే బహుశా ఒనేసీము అతనికి పరిచయం అయ్యాడు. ఈ ఒనేసీము కూడా రక్షించబడ్డాడు. ఈ ఒనేసీముని వెనక్కి పంపిస్తూనే ఫిలెమోనికి పత్రిక రాశాడు అన్నమాట. అంతవరకు అపోస్తుల కార్యాల గ్రంథం మనకి చెబుతూ ఉంది. ఆ తర్వాత జరిగిన సంగతి ఇంకా చెప్పలేదు అపోస్తుల కార్యముల గ్రంథం. కానీ చరిత్ర చెబుతూ ఉన్నటువంటి కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాస్తూ ఒకసారి మనం చూద్దాం. హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది ఫిలెమోను పత్రిక. ఆ ఫిలెమోను పత్రికలో తీతు పత్రిక తర్వాత ఉంటుంది. అంటే హెబ్రీ పత్రిక ముందు ఫిలెమోను పత్రికలో 22వ వచనంలో మనం గమనిస్తే అక్కడ, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము అని ఈ పౌలు ఫిలెమోనుకి వ్రాశాడు. అంటే విడిపించబడే అవకాశం ఉంది అని పౌలుకి అర్థమైందన్నమాట. సో కాబట్టి రోమా ఆ నిర్బంధంలో నుంచి విడిపించబడ్డాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత చేసిన సంగతి ఏంటంటే ఆయా సంఘాలను దర్శించాడు. ఇంతకుముందు తాను ఏ సంఘాలైతే స్థాపించాడో ఆ ప్రాంతాలన్నిటికీ వెళ్ళాడు. అలా వెళ్తూ ఎఫెసు సంఘానికి కూడా వచ్చాడు. ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా కనిపించాయి పౌలుకి. అప్పుడు పౌలు ఏమనుకున్నాడంటే, లేదు, వీరికి ఖచ్చితంగా ఒక కాపరి అవసరం అని భావించి తిమోతిని అక్కడ విడిచిపెట్టి తాను మాసిదోనియాకు వెళ్ళిపోయాడంట. అది తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనకి కనపడుతుంది. చూడండి, 3వ వచనం. నేను మాసిదోనియాకు వెలుచు ఉండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచు ఉన్నారు. సో పౌలు తిమోతిని అక్కడ విడిచిపెట్టి తాను ఇంకా ముందుకి మాసిదోనియాకు వెళ్ళిపోయాడు. అంటే ఇంకా మిగిలిన సంఘాలు కూడా దర్శించాలనే ఉద్దేశంతో. సో ఆ మాసిదోనియా ప్రాంతం నుంచి పౌలు బహుశా తిమోతికి ఉత్తరాన్ని వ్రాశాడు. మొదటైతే ఎఫెసు యొక్క పరిస్థితులను తిమోతికి చెప్పాడు. తాను వెళ్ళిపోయి ఏ పనైతే తిమోతికి అప్పగించాడో ఆ పనిని తాను ఏ రీతిగా చెయ్యాలి అనే విషయాలను పూర్తిగా వివరిస్తూ వ్రాసినటువంటి పత్రిక అన్నమాట ఇది.
కాబట్టి ఈ పత్రిక ధ్యానం చేయటం మనకెంతో ఉపయోగకరమని నేను భావిస్తూ ఉన్నాను. ఇంచుమించుగా ఇదే కాలంలో తీతుకు కూడా పత్రిక రాశాడు. అందులోను కూడా ఇంచుమించు ఒకలాంటి సంగతులే మనకి కనపడతాయి. క్రేతులో తిమోతిని ఉంచినప్పుడు కూడా నేను నిన్ను అక్కడ ఎందుకు ఉంచానంటే లోపముగా ఉన్న వాటిని సరిచెయ్యాలి అని తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెబుతాడు. అందుకే నిన్ను అక్కడ ఉంచానని. సో ఇటు తిమోతికి కానీ అటు తీతుకి కానీ ఇంచుమించు సంఘం యొక్క క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలు చెబుతాడన్నమాట. అయితే ఈ పత్రికలు రాసిన తర్వాత అపోస్తులైన పౌలు మరలా అరెస్ట్ చేయబడతాడు. అతన్ని పట్టుకుంటారు, బంధించి రోమాకు తీసుకెళ్ళిపోతారు. ఆ రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన తిమోతికు రాసిన 2వ పత్రిక రాస్తాడు. మనమందరం తిమోతికు రాసినటువంటి 2వ పత్రికలో ఒక వచనాన్ని చాలా ఎక్కువగా వాడుతాం. ఎప్పుడు వాడతామంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాడుతూ ఉంటాం. ఏం మాట అది? తిమోతికు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయములో 7వ వచనం, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అనే ఈ మాట వాడుతూ ఉంటాం మనం. కానీ ఈ మాట పౌలు అప్పుడు రాస్తాడు. చెరసాల్లో ఉన్నాడు. ఇక తనకి విడుదల దొరకదని తనకు అర్థమైపోయింది. తాను ఇక మీదట చనిపోవలసి ఉంది, హతసాక్షిగా మారిపోవలసి ఉంది అని అతనికి అర్థమైంది. అప్పుడు ఆ పత్రిక రాశాడు. సో కనుక పౌలు ఈ పత్రికలన్నీ వ్రాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుసరించి వ్రాశాడు. దేవుడు చేస్తూ ఉన్నటువంటి కార్యాలను అనుసరించి వ్రాశాడు. తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ప్రతి అనుభవాన్ని కూడా ఈ పత్రికల్లో పెట్టాడు. ఇవి ఎంతో ఉపయోగకరమైనటువంటి పత్రికలు. ఈ రోజుకి కూడా ప్రతి సంఘంతో ఈ పత్రికలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి. ఇది దేవుని యొక్క సంకల్పం. సరే, మనం పర్టికులర్గా తిమోతికు రాసిన 1వ పత్రిక దగ్గరికి వద్దాం. ఈ పత్రిక ఎందుకు రాశాడు పౌలు అని అడిగితే చాలా క్లియర్గా చెప్పాడు పౌలు తన యొక్క ఉద్దేశాన్ని. తిమోతికు రాసిన 1వ పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనం, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అక్కడి నుంచి మీరు గమనించాలి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచూ ఉన్నాను. చాలా క్లియర్గా తన యొక్క ఉద్దేశాన్ని, పర్పస్ ఆఫ్ రైటింగ్ని చెప్పాడు. నేను ఎందుకు వ్రాస్తూ ఉన్నానో ఈ పత్రిక, అది నువ్వు గమనించుకో. ఎందుకు వ్రాస్తూ ఉన్నానంటే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో ఆ విషయం నీకు తెలియాలని నేను ఇది రాస్తున్నాను అన్నాడు. అంటే జీవము గల దేవుని సంఘములో ఉండాల్సినటువంటి క్రమశిక్షణకు సంబంధించిన పత్రిక ఇది. ఒక ఇంటిలో ప్రతి వ్యక్తికి ఏ విధంగానైతే బాధ్యతలు ఉంటాయో, వారి యొక్క రోల్స్ ఉంటాయో, అదే రీతిగా సంఘములో ప్రతి విశ్వాసికి తన యొక్క పాత్ర ఏంటో, తన బాధ్యత ఏంటో క్లియర్గా తెలియాల. దానిని బట్టే వారు ప్రవర్తించాల అని చెప్పాడు. ఈ సంఘానికి గురించి ఇంకొక మాట కూడా చెప్పాడు అదే వచనంలో, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది, కాబట్టి జనులు దానికి అనుగుణంగా ప్రవర్తించడం నేర్చుకోవాలా అని చెప్పాడు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ ఉద్దేశంతో పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు గనక ఇది మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను.
ఇలా నేను చెప్పినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనమేదో క్రమశిక్షణలో లేమని నా ఉద్దేశం కాదు గానీ, బట్ ఇంకా ఎలా దేవుని ఉద్దేశ ప్రకారంగా సంఘాన్ని నిలబెట్టాలో అది మనకు అర్థమవుతుంది. మనం చేస్తున్నాం కొన్ని సంగతులు. మన విశ్వాసము నిజమైనదే, మన భక్తి నిజమైనదే, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటం నిజమైనదే, మన ప్రార్థనా సమయాలు నిజమైనవే, మనం నిర్వహిస్తున్నటువంటి పరిచర్యలు నిజమైనవే. కానీ అవి ఇంకా దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా స్థిరపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుచేత ఈ పత్రిక మనకి చాలా ఉపయోగకరమని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా ఇవేవి కూడా పెద్ద పెద్ద అధ్యాయాలు ఏమి కాదు. పెద్ద అధ్యాయం ఒక 5వ అధ్యాయమే. 5వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 25 వచనాలు ఉన్నాయి. మొత్తం పత్రిక అంతా కలిపితే 113 వచనాలు ఉన్నాయి అంతే. చాలా చిన్నది. మీరు ఒక స్ట్రెచ్లో ఈ పుస్తకాన్ని చదివేయవచ్చు. అలా చదవండి. చదివి మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, విషయాలు మీకు అర్థమవుతాయి. సో ఈ ఉద్దేశంతో పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు మనం ఈ పత్రికను మొత్తం ఈ ఉద్దేశాన్ని బట్టి చదివితే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను గమనించినంత వరకు ఒకటి ఏం జరిగిందంటే, అక్కడ ఈ సంఘంలో, ఎఫెసు సంఘంలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయినందుచేత క్రమశిక్షణ రాహిత్యం ఏర్పడింది. జనులందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన బోధ వారు చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన విధానంలో వారి కార్యక్రమాలు చేయటానికి నిర్వహిస్తూ ఉన్నారు. ఇది క్రమశిక్షణ రాహిత్యం. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే దేర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ గాడ్లీ లీడర్షిప్. దేవుని భక్తి కలిగిన లేక దేవుని భయం కలిగినటువంటి నాయకత్వ లోపం మనకు కనపడుతుంది. అందుకనే 3వ అధ్యాయంలో చాలా క్లియర్గా అసలు నాయకత్వం అంటే ఎలా ఉండాలి క్రైస్తవ సంఘంలో అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. ఇంకా మనం ముందుకెళ్తే వారికి సరి అయినటువంటి బోధించేటువంటి బోధకులు కరువైపోయారు. అబద్ధ బోధలు బోధించేవారు చాలామంది ఉన్నారు. కానీ అదే సమయంలో సరి అయిన బోధను, ఇది సరి అయినటువంటి బోధ, ఇది దేవుని బోధ, ఇది మీరు నమ్మవలసింది అని ఖండితంగా చెప్పగలిగేటువంటి బోధకులు వారికి కరువైపోయారు. అందుచేత సంఘం చాలా డిస్టర్బ్ అయిపోయిందన్నమాట. ఇంకా మనం చూస్తే చాలా వరకు విశ్వాసులలో ఇమ్మెచ్యూరిటీ కనపడుతుంది, అపరిపక్వత. అందుకే వారికి ఎవరైనా వచ్చి వారి సంఘంలోనికి వచ్చి ఇదిగో నేను ఒక మర్మం చెబుతున్నాను మీకు అనగానే దాన్ని అనుసరించేసేవాళ్ళు వాళ్ళకి నచ్చితే. అంటే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఏం చేస్తారంటే ఎవరు ఏం చెబితే దాన్ని నమ్మేస్తారు. మెచ్యూర్డ్ పీపుల్ ప్రతి దానిని కూడా పరీక్షించి చూస్తారు. ఆ పరీక్ష దేవుని వాక్యాన్ని బట్టి వారు పరీక్షిస్తారు. వాక్య జ్ఞానం లోపిస్తే ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. వాక్య జ్ఞానం లోపిస్తే ఎవరు ఏం చెప్తే దాంతో మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ స్థిరంగా ఉంటాం. బెరయా క్రైస్తవులు చేసిన పని అదే. కాబట్టి వారు రక్షణ పొందారు. ఓకే, తర్వాత ఇంకా మనం గమనిస్తే ఇక్కడ చాలామంది వృద్ధులైన వారు ఉన్నారు ఈ సంఘంలో. అలానే వారి మధ్య పెద్దలుగా నాయకత్వం వహించి వారికి మంచి విషయాలను బోధించేటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ప్రజలకు వారంటే గౌరవం లేదు. వారు పెద్దల్ని గౌరవించరు, వారి మధ్య సేవ చేసేటువంటి సేవకులను కూడా గౌరవించరు. అలాంటి పరిస్థితి కూడా ఎఫెసు సంఘంలో మనకి కనపడుతుంది. మీరు ఈ అధ్యాయాలన్నీ చదివితే ఈ విషయాలన్నీ మీకు కనపడతాయి. ఇది ముఖ్యంగా 5వ అధ్యాయంలో దీని సంగతిని గురించి వ్రాస్తాడు. ఓకే, ఇంకా మనం గమనిస్తే కొంతమంది విశ్వాసులైనటువంటి యజమానులు ఉన్నారు, వారి దగ్గర పనిచేసేటువంటి విశ్వాసులైన సేవకులు ఉన్నారు.
కానీ ఈ విశ్వాసులైన సేవకులు ఏం చేస్తున్నారంటే, మా యజమాని విశ్వాసే కదా, కాబట్టి అడ్జస్ట్ అవుతాడులే, నేను ఏం చేసినా కానీ అర్థం చేసుకుంటాడులే అని అడ్వాంటేజ్ తీసుకొని ఆ విశ్వాసులైనటువంటి యజమానుల విషయంలో వీరు సరిగా ప్రవర్తించటం లేదు, యథార్థవంతులుగా ప్రవర్తించటం లేదు. తప్పు చేసి ఎందుకు చేసావు ఈ తప్పు అని ఒకవేళ యజమాని అడిగాడు అనుకోండి, విశ్వాసే కదండి, క్షమించవచ్చు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటారన్నమాట. అలాంటి వారు కూడా కొంతమంది ఈ సంఘంలో మనకి కనపడతారు. దాని గురించి 6వ అధ్యాయంలో చెబుతాడు. ఇంకా మనం గమనిస్తే చాలామందికి లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష చాలా ఎక్కువగా ఉంది. వారు ఏమనుకున్నారంటే, భక్తిగా ఉండటం దేని కొరకు అంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కొరకు. అది వారి యొక్క సిద్ధాంతం. నా భక్తి నాకు లాభం సంపాదించి పెట్టాలా, కాబట్టి లాభాన్ని నాకు చేకూర్చేటువంటి భక్తి విధానాలను నేను అలవర్చుకుంటాను. దీనిని కూడా అడ్రస్ చేశాడు పౌలు 6వ అధ్యాయంలోని. ఆ తర్వాత మనం ఇంకా గమనిస్తే, తోటి విశ్వాసుల విషయంలో వారు చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారు. అంతేకాదు, ఎంత నిర్లక్ష్యం అంటే వారి స్వంత కుటుంబంలోని వారినే వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలానే వారి యొక్క కుటుంబస్తులలోనే భర్త చనిపోయి విధవరాలుగా ఉన్నటువంటి భార్య విషయంలో లేక ఆ స్త్రీ విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తారు. ఆమెను పట్టించుకోవట్లేదు, చూడడం లేదు. దీని గురించి కూడా మందలించి పౌలు 5వ అధ్యాయంలో వ్రాస్తాడు. ఆ తర్వాత ఇంకా మనం గమనిస్తే, బలహీనులైన వారికి సంఘం ఏ విధంగా కూడా సహకరించడం లేదు, దాన్ని కూడా అడ్రస్ చేస్తాడు. ఇలా మనం ఈ పత్రికను గమనిస్తూ చదువుతూ ఉంటే మనకి చాలా సమస్యలు ఇందులో ఎదురవుతాయి. ఇవన్నీ ఇంచుమించుగా ఆయా సంఘాల్లో కనపడుతున్నటువంటి సమస్యలాగానే కనబడుతూ ఉంటాయి. సో కనుక మనకి ఈ పత్రిక ధ్యానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా నమ్ముతూ ఉన్నాను. దేవుడు అలాంటి కృప మనకి దయచేయాలని, ఈ పత్రిక ధ్యానాలన్నిటిలో దేవుడు మనకి తోడుగా ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక 5 నిమిషాలు నేను ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. సో ఈ రోజున మనం కేవలం పౌలు గురించి మాత్రమే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలానే ఎఫెసు సంఘం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. పౌలు ఈ పత్రికను ఎందుకు రాశాడో అనే సంగతిని గురించి. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే, పౌలు యొక్క సేవా విధానాన్ని గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. పౌలు తన యొక్క సేవా విధానాన్ని EEE విధానంలో చేశాడు. EEE అనేది మీకు అందరికీ పరిచయమే, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా పరిచయం. EEE ఏమంటే వారు అదొక కోర్సు. CSE ఎలాగో అలానే ఇంకా రకరకాలైన కోర్సులు ఎలాగైతే ఉన్నాయో అలాగనే ఈ EEE 3 Eలు కూడా ఒక కోర్సు. కానీ ఇది దాని గురించి చెప్పడం లేదు. ఇది పరిచర్య, పౌలు యొక్క పరిచర్య విధానం. ఈ EEE ఏంటంటే, ఇది గురువారం పూట బైబిల్ స్టడీస్కి వచ్చినటువంటి వాళ్ళకి పరిచయమే, కానీ మిగిలిన వారికి ఈ విషయం నేను చెప్పలేదు కనుక ఈరోజు మరలా చెప్తున్నాను. ఫస్ట్ ఈ ఇవాంజలైజ్, రెండవ ఈ ఎస్టాబ్లిష్, మూడవ ఈ ఎంట్రస్ట్. ఈ 3 ఈలు అన్నమాట. తెలుగులో మనం చెప్పుకుంటే, మొట్టమొదట పౌలు తన యొక్క సువార్త విధానంలో చేసిన పని ఏంటంటే, సువార్తీకరణ చేశాడు, సంఘాలను స్థాపించాడు, సువార్తను ప్రకటించాడు. ఎక్కడెక్కడైతే సువార్తను ప్రకటించారో అక్కడ మనుష్యులు దేవుని నమ్ముకున్నప్పుడు వారందరినీ ఒకచోటికి సమాజంగా కూర్చి వారిని సంఘంగా స్థాపించాడు. రెండవ పని ఏం చేశాడంటే, రెండవ మెట్లో, మొదటి మెట్లో అదైతే రెండవ మెట్లో ఏం చేశాడంటే, ఈ స్థాపించబడిన సంఘాలన్నీ కూడా దేవుని వాక్యం ప్రకారంగా
స్థిరపడటానికి పరిచర్య చేశాడు. సంఘ స్థాపన ఒక మొదటి మెట్టది. కానీ దానితో మొత్తం పరిచర్య ముగిసిపోలేదు. మొదటి మెట్లో సంఘ స్థాపన జరిగితే రెండో మెట్లో జరగవలసింది ఏంటంటే ఆ సంఘము వాక్యానుసారంగా స్థిరపరచబడాల. మూడో మెట్టు ఇంకోటి ఉంది. అదేంటంటే ఈ స్థిరపరచబడినటువంటి ఈ సంఘము కాపాడబడాల. అంటే సరైనటువంటి నాయకత్వం ఉండాలి. కాబట్టి నాయకులను సిద్ధపరిచాడు, నాయకులకు సంఘాలను అప్పగించాడు, తాను ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ సంఘం స్థాపించబడింది, స్థిరపరచబడింది. సామర్థ్యంతో నిండినటువంటి నాయకుల నడిపింపులో మరలా సువార్త ప్రకటిస్తుంది, మరలా సంఘాలను స్థాపిస్తుంది, మరలా సంఘాలను వాక్యంలో స్థిరపరుస్తుంది, మరలా వారికి నాయకులను ఏర్పరుస్తుంది. అలాగా రీప్రొడక్టివ్ చర్చెస్ని వారు కడతారన్నమాట. ఈ సైకిల్ అలాగ కొనసాగుతూ ఉండాల్సిందే. ఇది పౌలు యొక్క సేవా విధానం. ఏ సంఘానికైనా ఈ సేవా విధానం అవసరం. పౌలుకి ఈ సేవా విధానం దేవుడు నేర్పించాడు. దేవుడు బయలుపరిచినటువంటి విధానం, దేవుని యొక్క స్ట్రాటజీ ఇది. ఈ స్ట్రాటజీని మనలో ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి. సువార్త ప్రకటన యొక్క గురి ఏంటో తెలుసా? లక్ష్యం ఏంటో తెలుసా? సంఘ స్థాపన. సంఘాలు స్థాపించని సువార్త ప్రకటన ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థమవుతుంది. ప్రయాసే మిగులుతుంది తప్ప ఫలితం కనపడదు. అందుకే మనం గత 150 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నా మనకి బ్రాంచ్ సంఘాలు లేవు. ఎందుకంటే మన ఉద్దేశం అది కాదు. సంఘాలు స్థాపించబడటం మన ఉద్దేశం కాదు. ఒకవేళ ఎక్కడ రక్షించబడినా, ఎక్కడ ఎవరు ప్రభువుని తెలుసుకున్నా వారు ఇక్కడికే రావాలన్నది మన ఉద్దేశం. ఇక్కడ సంఖ్య పెరగాలన్నది మన ఉద్దేశం. ఇక్కడ సంఖ్య పెరగటం మన ఉద్దేశం కాకూడదు. అలా స్టాగ్నెంట్ అయిపోతే బిలీవర్సు అందరూ ఎక్కడెక్కడి నుంచో లోపలికి వచ్చి, అవసరమైతే ఆటోలు పెట్టి, అవసరమైతే ఇంకా బస్సులు పెట్టి, ఏమన్నా ఇంకా రకరకాలైన ఫెసిలిటీస్ కల్పించి అందరినీ ఒక చోటకి చేర్చి అలా స్టాగ్నేట్ చేస్తే ఏం జరుగుతుందంటే మృత సముద్రం అవుతుంది ప్రతి చర్చ్ కూడా. ఎందుకంటే బయటికి వెళ్ళరు. కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. సో పౌలు ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు, సంఘాలని స్థాపించాడు. సువార్త ప్రకటించడానికి పౌలు ప్రదేశాలు ఎన్నుకున్నాడు. ఊరికే గుడ్డిగా వెళ్ళిపోలేదు. ఎఫెసు అనే ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అంటే ఎఫెసు అనేది ఒక కేంద్రమైనటువంటి పట్టణం అది. అలాగనే తీతుని క్రేతులో పెట్టాడు. క్రేతు ఎన్నుకున్నాడంటే క్రేతు అనేది అది ఒక దీవి. కానీ ఆ క్రేతు అనే ముఖ్య పట్టణాన్ని బేస్ చేసుకొని అక్కడ చాలా పట్టణాలు ఉన్నాయి. అలానే కొరింతు, అలాగనే ఫిలిప్పి, అలాగనే ప్రతి చోట కూడా పౌలు అలాంటి కేంద్రమైనటువంటి స్థానాలు ఎన్నుకొని అక్కడ సువార్తని ప్రకటించి సంఘాలు స్థాపించాడు. ఎందుకంటే అందరూ రావడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అలానే వచ్చిన వారికి సువార్తను ప్రకటించవచ్చు. వారు తిరిగి వెళ్ళి వారి ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ చేస్తారు. సో సువార్తను ప్రకటించడం అనేది ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రణాళిక లేకుండా చేసే విషయం కాదు. దీన్ని ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చెయ్యాలి. ఖచ్చితంగా ప్రణాళిక ఉండాలి. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటూ ఉన్నాం. ఎవరు కూడా లక్ష్యం లేకుండా బాంబు వేయరు. వాడు ఒక బాంబుని ప్రయోగించాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. ఇది ఎక్కడికి వెళ్ళాలా, ఏ లక్ష్యాన్ని ఛేదించాలా, ఆ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా వాడికి వచ్చే ఉపయోగం ఏంటి? అందుకనే యేసుక్రీస్తు ఒక చోట అంటాడు, ఈ లోక సంబంధులే తెలివైన వారిగా కనబడుతున్నారు, నా రాజ్య సంబంధులు అంత వివేకం కలిగిన వారిగా కనిపించడం లేదు అంటాడు. కాబట్టి మనం సువార్త ప్రకటన చేసినప్పుడు ఇంత పగడ్బందీగా చేయాలి. ఇక తర్వాత
సంఘాలను స్థాపించడానికి వాక్యపరంగా. ఈ ఎఫెసు సంఘంలోనైతే ఆయన కొన్ని సంవత్సరాలు ఉండిపోయి వారికి బోధించాడు. ఆ తర్వాత స్థాపించినటువంటి సంఘాలన్నీ మళ్ళీ దర్శించాడు. మళ్ళీ దేవుని వాక్య ప్రకారంగా ఉందా లేదా అని గమనించాడు. మరికొన్నిసార్లు తన పక్షంగా తన టీం మెంబర్స్ని ఆ సంఘాలకు పంపించి ఆ సంఘాలు క్షేమంగా ఉన్నాయా లేదా చూడండి, దేవుని వాక్య ప్రకారంగా ప్రతిదీ జరుగుతూ ఉందా జాగ్రత్తగా గమనించండి అని చెప్పి వారిని పంపించేవాడు. వారి ద్వారా సందేశాలు పంపించేవాడు. వారిచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి పత్రికలు కూడా వ్రాశాడు వారికి. అందుకనే తిమోతి ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాను, సిల్వాను ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాను, లేక పలానా వ్యక్తి ద్వారా ఈ విషయాలు తెలుసుకొని, లేక మీరు రాసినటువంటి ఉత్తరాల ద్వారా ఈ విషయాలు తెలుసుకొని మీకు ఈ సమాధానాన్ని వ్రాస్తూ ఉన్నాను అని పత్రికల్లో రాశాడు అన్నమాట. అంటే వారు ఏ రీతిగానైనా దేవుని వాక్య ప్రకారంగా స్థిరపరచబడాలని పౌలు ఇన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు, వాక్యాన్ని ప్రకటించాడు. ఇక మూడవదిగా వారికి నాయకులను ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి పారామీటర్స్ని ఆయన ఎన్నుకున్నాడు. మొదటిది ఏంటంటే వారి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని బట్టి నాయకులుగా ఉండదగిన వారిని ఎంచుకున్నాడు. గమనించండి, తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో చెబుతాడు, సామర్థ్యము కలిగినటువంటి మనుష్యులకు మాత్రమే అప్పగించు అని. అది మొదటిది. రెండవది ఏమన్నాడంటే, అలా ఎవరెవరినైతే పికప్ చేసుకున్నాడో, ఎంపిక చేసుకున్నాడో వారికి అందరికీ కూడా శిక్షణ ఇచ్చాడు, వారికి విషయాలు బోధించాడు, వారిని సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా తర్బీదు చేశాడు. ఆ తర్వాత మూడవదిగా వారిని పరీక్షించాడు. పరీక్షించడం అంటే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి ఆన్సర్స్ రాస్తున్నారా లేదా అనే పరీక్ష కాదు. ఈ పరీక్ష ఎలాంటి పరీక్ష అంటే వారి యొక్క ప్రవర్తన నియమావళి ఎలా ఉంది, వారికి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించి ఆ బాధ్యతల్లో వారు ఎంత నమ్మకంగా ఉన్నారు అని వారిని పరీక్షించాడు. ఇక తర్వాత 4వదిగా వారికి బాధ్యతలను అప్పగించాడు. వారు ప్రూవ్ చేసుకున్నప్పుడు, అవన్నీ మనకు తర్వాత వస్తాయి, అవి వచ్చినప్పుడు మనం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కానీ ఇప్పుడు నేను స్కెలిటన్ లాగా కొన్ని పాయింట్లు చెప్తున్నానంటే, ఆ తర్వాత బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా ఆ సంఘాలను విడిచిపెట్టకుండా ఈ నాయకులు ఎంతవరకు ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తున్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క ఆత్మకు ఈ సంఘాలను అప్పగించాడు. ఇది పౌలు యొక్క పరిచర్య విధానం. ఇలాంటి విధానాన్ని ప్రతి సంఘం కూడా అడాప్ట్ చేసుకోగలిగితే ప్రతి సంఘం ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ఎంతైనా చేయగలరని. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన సంఘం ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నిర్ణయించుకున్నాడు గనకనే ఈ వాక్య భాగాలు మనకి ఇచ్చాడు, అనుగ్రహించాడు. ఈ విషయాన్ని నమ్మిన వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. నీవు అనుగ్రహించిన కృప గొప్పది. నీవు మాకు అనుగ్రహించిన రక్షణ గొప్పది. మా ఎడల నీకున్న ఏర్పాటు గొప్పది. నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యము దివ్యమైనది. దేవా, నీ వాక్యానుసారంగా సంఘాలు స్థిరపరచబడాలన్న నీ ఆకాంక్షను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, దానిని మేము గ్రహించినట్లు మాకు నీవు ప్రత్యక్షత దయచేస్తున్నందులకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కనుక ప్రభు, ఈ రోజున మమ్మను కనికరించండి. మమ్మను నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం.
మమ్మును మేము తిరిగి సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానాలన్నిటిలోనూ నీ చిత్త నెరవేర్పు కొరకు మేము పవిత్రమైన హృదయముతో, యథార్థమైన నిష్కపటమైన మనస్సాక్షితో ఈ వాక్యాలను మా జీవితంలోనికి అంగీకరించి అనుసరించులాగన సహాయం చేస్తావని నమ్ముతూ, నీ దాసునైన నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి నన్ను భద్రపరిచి వాడుకుంటారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.